వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గానికి సంబంధించినటువంటి బట్ల చందారం గ్రామంలోని రైతులు ఈరోజు ప్రెస్ క్లబ్కి రావడం జరిగింది సోమాజిగూడ. ఇప్పుడు మీరు ఎందుకు వచ్చారు, మీ భూములు ఎందుకు లాక్కుంటున్నారు? మా కంపెనీలో కావాలని రేవంత్ రెడ్డి కలెక్టర్ ఆఫీస్ నుంచి లెటర్ పంపాడు, నోటీసు పంపాడు. అంటే మేము ఇవ్వమని మేము చెప్పడానికి వచ్చింది. అంటే ఎప్పుడు చెప్పారు? నోటీసులు ఎప్పుడు వచ్చినాయి మీకు? ఒక 20 రోజులకు వచ్చాయి. అంటే 17 తారీఖేమో, పోయిన నెల 17 తారీఖు. ఇప్పుడు మొత్తం ఎన్ని భూములు, ఎన్ని ఎకరాలు ఉన్నాడా? 232 ఎకరాలు. మీదెంత? మాది 4 ఎకరాలు. నాది 4 ఎకరాలు నాది. అక్కడ ఏం చేస్తామంటారు ప్రభుత్వము? ఎట్లా ఏం చేసినా వాళ్ళు దొబ్బుకునికే చూస్తున్నారు. అయితే మేము ఇవ్వమంటున్నాం. మా జీవనమే దాని మీద. రైతులం కదా మేము. ఇప్పుడు దాంట్లో బోర్లు వేసుకున్నాం, బావులు ఉన్నాయి, బావులు కొట్టుకున్నాం, బావులు ఎండిపోయినాయి, బోర్లు వేసుకున్నాం, బోర్లతో సాగుబడి చేసుకుంటున్నాం, పంటలు చేసుకుంటున్నాం, చేపల చెట్లు కొట్టుకున్నాం, చేపలు ఇడుచుకున్నాం, ఆ బోర్లు నీళ్ళతో అందులో గుంతలకి ఇడిచి చేపలు నడుపుకొని అమ్ముతున్నాం. ఇటువంటి దందా చేసుకొని బతున్నాం భూమిని. ఎందుకంటే ఇప్పుడు గ్రామంలో మీ ఊర్లో సాగు భూములు తప్ప వేరే భూములు ఏం లేవు? వేరే భూములు ఏం లేవు సార్, సాగుబడి భూములే ఉన్నాయి. పంటలు తీసే భూములే. ఆడ కుచ్చేలు లేవు, గుట్టలు లేవు, రాళ్ళు లేవు. ఉన్నగానే పలగొట్టి సాగు చేసుకొని మంచిగా చేసుకున్నాం. ఈ పరిస్థితి అంటే ఆయన నోటిఫికేషన్ ఇచ్చిండ్రు, అప్పటి నుండి మాకు భయం దొరింది. ఈ 2 నెలలు ఉంటుందంట, 2 నెలలు దాటితే భూములు చూసుకుంటారంట. వీటికి 40-45 రోజులకు వచ్చింది. మీది ఎన్ని బియ్యాలు ఉన్నది? ఎన్ని ఎకరాలు ఉంది? మాది 5 ఎకరాలు ఉన్నది, ముగ్గురం అన్నదమ్ములం. ఇక మంచికి పావు దగ్గర 2 ఎకరాలు 10 ఎకరాలు ఉండాలి, 2 ఎకరాలు వచ్చింది. అందుకే సాగు చేసుకున్నాం, బోర్లు వేసుకున్నాం మంచికోటి. ఈ దాంతోనే మన జీవితం. అది తప్పితే మా జీవితం ఏం లేదు. చిన్నప్పటి నుండి వ్యవసాయం చేసినాం, వేరే పని అయితే రాదు. ఎంత పంట పండిస్తారు సంవత్సరంలో పంటలు? సంవత్సరం కంటే 2 లక్షలు 3 లక్షల పంట పండబెడతాం, 2-3 లక్షల పంట పండబెడతాం. ఇప్పుడు ఈ నోటీస్ ఇచ్చిన తర్వాత మీరు ఆడున్న ఎమ్మెల్యేనో లేకుంటే ఆడున్న నాయకులను పోయి కలిసారా? మరి ఆయన ఎమ్మెల్యేని కలుస్తామంటే కాలుస్తలేడు మాకు. ఇక్కడ వస్తాడు, అక్కడ పోతాడు, రేపు వస్తా అంటాడు, ఎల్లుండి వస్తాడు, కాలుస్తలేడు. నా పేరు అంజనేయులు, మాది బట్ల సంధాన విలేజ్. మా విలేజ్లో 235 ఎకరాల పట్ట భూములు పోతున్నాయి. అదే 12 ఎకరాల 35 గుంటల లావణి పట్ట పోతుంది. మా అమ్మ పేరు మీద 2 ఎకరాలన్నర పట్ట భూమి ఉంది, నా పేరు మీద 1/2 ఎకరం ఉంది. ఈ మొత్తం 3 ఎకరాల్లో నేను ఎప్పుడు ఎనీ టైం నేను సాగు చేసుకుంటాను. ఈ మొన్ననే పల్లి అయిపోయింది. పల్లి అయిపోయిన వెంబడే మాకు నోటిఫికేషన్ వచ్చింది. అరే పల్లి మీద మనం మంచిగా గిట్టుబడి బాగున్నది, మంచిగా అయింది అనే లోపు మాకు ఈ భూములు తీసుకుంటారని నోటిఫికేషన్ వచ్చేలోపు మాకు చాలా భయం అవుతుంది. మేము భూములు మొత్తం ఇడిచే ప్రసక్తే లేదు. ఏడికైనా పోతాం మేము. మాకున్న కొద్ది భూములు మేము ఈ భూములు వాళ్ళు ఇచ్చే పరిహారం మాకు అవసరం లేదు. వాళ్ళు కోట్లు పైసలు ఇవ్వని మాకు అవసరం లేదు. రేడియల్ రోడ్ వచ్చింది, రేడియల్ రోడ్ వస్తే మాకు డెవలప్ అవుతుంది. రేడియల్ రోడ్ మా చేనులకెళ్ళి వచ్చింది. అరే కొద్ది ఉన్న భూమిని ఏమైనా ప్రాబ్లం వచ్చినా కొద్దిగా అమ్ముకున్నా మనం బాగుపడతాం అనుకున్నాం. కానీ రేడియల్ రోడ్తో సాతుల భూమిని కూడా వాళ్ళు లాక్కుంటున్నారు. ఇక మేమేం బాగుపడతాము? వాళ్ళు ఇచ్చే 20 లక్షలు 30 లక్షలు మాకేం అవసరం? మాకేం అవసరం లేదు. వాళ్ళ పైసలే అవసరం లేదు, వాళ్ళ పరిహారం అవసరం లేదు. మా భూములు మాకు ఇడిచి పెడితే చాలు, అంతే. ఏడికైనా మేము పోతాము, ఏడికైనా కొట్లాడతాం. మా పట్ట భూముల కోసం ఎంత దూరమైనా పోతాం మేము. ఊరు మొత్తం బిక్కుమంటుంది ఇప్పుడు పట్ట భూములు. మా అమ్మ పేరు మీద 2.5 ఉంది. మొత్తం ఎన్ని బియ్యాలు ఉన్నదంటే ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉన్నది ఆ ఇండస్ట్రియల్ పార్క్ సంబంధించిన భూసేకరణలో? ఇప్పుడు ఇండస్ట్రియల్కి వెళ్ళే భూమిలో 237 ఎకరాలు పట్ట భూమి అవుతుంది. పట్ట భూమి మొత్తం సాగు భూమి. మొత్తం సాగు భూమి. ఫోటోలు కూడా చూపించినాం ఇంతకుముందు. అదే అన్ని సాగు భూమి. అందులో ఒక 12 ఎకరాల 37 గుంటలు లావణి పట్ట ఉంది. ఇంకా ఉంది, లావణి పట్ట ఉంది. అక్కడ నోటిఫికేషన్ రాలేదు. ఫస్ట్ మా భూములో నోటిఫికేషన్ ఇచ్చిండు. అంటే ఈ రేడియల్ రోడ్ నుంచి ఇటు మొత్తం నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. మొత్తం చూసుకున్నాక అది ఎట్టి పరిస్థితుల్లో ఇడుస్తారని చెప్పి ధీమలో ఉన్నారు గవర్నమెంట్. మీ మాత్రం ఇడిచే ప్రసక్తే లేదు. మాకు ముఖ్యం మా భూములే మాకు ముఖ్యం. మీరు ఏం చేసినా మేము భూములు ఇచ్చే ప్రసక్తే లేదు. గవర్నమెంట్కి హెచ్చరిస్తున్నాం మేము. మా బట్ల చంద్ర గ్రామంలో 235 ఎకరాల పట్ట భూమి, ఒక 12 ఎకరాల లావణి పట్ట. రైతుల దగ్గర బలవంతం సేకరణ చేస్తున్నారు. రైతులు ఎవరు ఇవ్వడానికి సుముఖం లేదు. ఇండస్ట్రియల్ కారిడార్ పేరిట మీకు ఉద్యోగం ఇస్తాము, ఇల్లు ఇస్తాము, మీకు తగిన పారితోషికం మీకు ఇస్తాము అని చెప్తున్నారు. కానీ వాళ్ళు ఎంత పారితోషికం ఇచ్చినా, ఎంత జాబులు ఇచ్చినా మాకు కన్న తల్లిని అమ్ముకున్నట్టు అవుతుంది మాకు. అంటే కన్న తల్లిని ఇస్తే మేము కన్న తల్లిని విడిచిపెట్టి మేము ఎక్కడ పోవాలి? అంటే అందుకోసమని మేము మీ ఎంత డెవలప్ ఏం చేసినా భూమి పోయినాక మేము ఎక్కడ బతకలేము. ఒక భిక్షాల బతకైతే మాకు
అందుకోసమని మేము భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేము. అందుకే గవర్నమెంట్ కూడా వేడుకునేది ఒకటే, మా ఎందుకంటే సైడ్ భూములు మస్తున్నాయి. అంటే ఇంతకుముందు ఇంకా లాచర్లలో తీసుకున్నారు, అక్కడ డెవలప్ చేయండి మీరు. అక్కడ డెవలప్ చేసినాక మాకు కూడా నమ్మకం కలుగుతుంది. ఇంకా వేరే భూములు లావని పట్టలు కూడా ఉన్నాయి, గుట్టలు ఉన్నాయి, మంచి లావని పట్టలు, మా ఊళ్ళో కూడా లావని పట్టలు ఉన్నాయి, అక్కడ తీసుకోండి. ఎందుకు రైతు మంచి పంటలు వండే భూములు తీసుకుంటున్నారు, అది తీసుకోకూడదు. ఇంకా మా రైతులు మాత్రం రైతుల మీద దయ ఉంచి మంచి పంట వంటల భూములు వదిలిపెట్టాలని మేము కోరుకుంటున్నాం. మీది ఎన్ని బియ్యాలు ఉన్నది, ఎంత అంటే పంట ఎంతవరకు పండిస్తారు నార్మల్గా ఒక సంవత్సరానికి? ఒక 2 లక్షల పంట పండిస్తామండి. 2 లక్షల పంట పండిస్తాం. ఒక 4 ఎకరాల్లో 2 లక్షల పంట పండిస్తాం. ఇంకా అదేవిధంగా మా దగ్గర డైరీ ఫామ్ ఉంది. ఇంకా మా ఊళ్ళో మొత్తం డైరీ ఫామ్లు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి. అవన్నీ జీవనాధారం మొత్తం కోల్పోతారు. అంటే అవి ఇంత జీవహింస కూడా అయిపోతుంది. ఈరోజు ఇండస్ట్రియల్ పార్క్ పేరిట మా గ్రామంలోని రైతుల పంట పొలాలు, బహుళ పంటలు సస్యశ్యామలంగా పండే పచ్చని పొలాలు, ఆ పొలాలపైన ఈ రేవంత్ రెడ్డి గారు కన్ను పడి ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకురావడం కోసం మా గ్రామంలో పంట పొలాలను 235 ఎకరాలు అసైన్డ్ భూములు 12 ఎకరాల 37 గుంటలు మరియు పక్కన ఉన్న అనంతరెడ్డిపల్లి, కొండాయపల్లి, రాపోలు, కాళ్ళపూరు, ఈర్లపల్లి ఈ యొక్క గ్రామాలలో రైతులకు వారికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. గ్రామ పంచాయతీల నోటిఫికేషన్ బోర్డులో గత నెల జనవరి 27 తారీఖు నోటీస్ వస్తే మా గ్రామ పంచాయతీలో 15 రోజుల తర్వాత మా గ్రామ ప్రజల అమాయకులు, వాళ్ళకి ఎలాంటి అవగాహన ఉండదు, అది చూసి అది వాళ్ళు అడ్వాన్స్గా తీసుకొని 15 రోజుల తర్వాత ఫిబ్రవరి 15 తారీఖు మా గ్రామ పంచాయతీ నోటీస్ బోర్డులో నోటీస్ పెట్టారు. ఏ విధంగా పెట్టారంటే రాజ్యాంగ విరుద్ధంగా వారి అధికార మదంతో మా రైతుల పొలాలను 235 ఎకరాల పట్ట భూములను మేము పరిశ్రమల కోసం తీసుకుంటామని మా గ్రామంలో వాళ్ళు నోటీస్ బోర్డు పెట్టడం జరిగింది. ఈరోజు మా రైతులు ఆ భూములు ఇవ్వదలుచుకోలేరు. వాళ్ళ భవిష్యత్తు కానీ వాళ్ళ పిల్లల భవిష్యత్తు కానీ ఆ భూములపైనే ఆధారపడి ఉంది. అందుకోసం వాళ్ళు భూములు ఇవ్వదలుచుకోలేమని ఈరోజు ఇక్కడ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకు ప్రభుత్వం ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈ స్టార్ట్ అయిందా, లేకుంటే అంతకుముందు కూడా ఏమన్నా దీని చర్చ జరిగింది? వాస్తవానికి 2016లో మా రైతుల దగ్గరికి వచ్చి మా రైతులకు నోటీస్ వచ్చినట్టు మరియు మా గ్రామంలో మా చుట్టుపక్కల గ్రామాలలో సర్వే చేసినట్టు వాళ్ళు రికార్డులో సృష్టించారు. అది అబద్ధం రికార్డు సృష్టించారు. మరియు బీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి నడిస్తే 10 సంవత్సరాల వరకు వాళ్ళు ఎలాంటి సర్వే చేయలేదు. మా గ్రామంలో ఎలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టలేదు, గ్రామ సభలు పెట్టి ఎలాంటి నోటీస్ కూడా ఇండివిజువల్గా ఇవ్వలేదు. అలాంటిది ఇప్పుడు డైరెక్ట్గా పరిశ్రమల కోసం భూములు తీసుకుంటామని వాళ్ళు చెప్పడం జరిగింది. మా గ్రామంలో గజెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. గజెట్ నోటిఫికేషన్ ఎందుకు చేశారంటే మీ ల్యాండ్ తీసుకుంటున్నాం, ల్యాండ్ అక్వైజేషన్ చేస్తున్నామండి, మీ ల్యాండ్ డెవలప్మెంట్ కోసం తీసుకుంటున్నామని మాత్రం రిలీజ్ చేశారు. కానీ అంతకుముందు నోటీసు లేదు. తర్వాత దాని మీద సోషల్ అసెస్మెంట్ అవేర్నెస్ ఏది కనుక లేదు. ఎవరైనా మాకు వచ్చి కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ ఇంకెవరు కానీ మాకు చెప్పింది లేదు. మీరు నోటిఫికేషన్ సెక్రటరీ తోటి పంపించి మీరు భూములు ఇచ్చేయాల్సిందే అంటే ఇప్పుడు ప్రజలు చూస్తున్నారు కదా, ఆందోళనలో గురైపోతున్నారు రైతులు. రైతు అంటే చాలా చిన్న చూపండి ఈ తెలంగాణ రాష్ట్రంలో. రైతు అనేవాడిని ఎట్లయినా వాడుకోవచ్చు, ఎట్లయినా తిట్టవచ్చు, ఎట్లయినా చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ విధంగా ప్రవర్తన చేస్తున్నదని నేను గ్రహిస్తున్నా. దీని మీద నేనేమంటున్నానంటే ఈ విధంగా ప్రవర్తన చేస్తే మా ఒక ఫండమెంటల్ రైట్స్కి హక్కు భంగం కలుగుతుంది. ఫండమెంటల్ రైట్స్ ఎప్పుడైతే భంగం కలుగుతుందో అప్పుడు కోర్టుకు వెళ్ళే హక్కు కూడా మాకుంది. ఆర్టికల్ 226 ప్రకారంగా హైకోర్టులో మేము రిట్ పిటిషన్ ఇస్తాం, స్టే ఆర్డర్ తీసుకొస్తాం. డెఫినెట్గా మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడనే ఆపేస్తాం. మీరు మా పొలంలోకి అడుగు పెట్టకుండా మేము దాన్ని ఎంతవరకు అయితే పోరాటం చేయాలో కోర్టు ద్వారా మేము ఆ పోరాటం చేస్తాం. మా భూమిని మేము దక్కించుకుంటాం.